ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంగళవారం ఉదయం మన జీవితంలో ఒక ప్రత్యేకమైన ఉదయంగా ఉంటుంది. సోమవారం మనము అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, టెన్షన్లతో మొదలైంది పని ఏదైనాను మనకు కొంచెం ఉత్సాహం తగ్గి మన మదిలో కొన్ని ప్రశ్నలు మొదలవుతూ ఉంటాయి. దేవుడు నా ప్రార్థన నిజంగా వింటున్నాడా? నా పరిస్థితి ఏ విధంగా ఎప్పుడు మారుతుంది, ఎందుకు ఈ విధంగా ఉన్నది అని ఆలోచన చేస్తున్న మనకు దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నేను ఆలస్యము చేయటం లేదు కానీ నిన్ను సిద్ధం చేస్తున్నాను అని సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ విధంగా రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 30వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందువారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వేచి చూపు అనేది అది శిక్ష కాదు, అది ఒక శిక్షణ. దేవుడు మనల్ని తన వాగ్దానానికి సిద్ధం చేయటానికి కొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నాడేమో అనే పరిస్థితుల్లో ఉంచుతాడు. మన గడియారము వేరుగా ఉంటుంది, దేవుని యొక్క సమయము వేరుగా ఉంటుందని గుర్తెరిగి మనము ముందుకు సాగుదాం. మనం కొన్నిసార్లు అనిశ్చితితోనూ చింతలతోనూ ఉన్నప్పటికీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో అని అనుకుంటాం. కానీ దేవుడు మనకు సరైన సమయంలో సరైనది ఇస్తాడని ఆశతో ఎదురు చూసే బిడ్డలుగా మనం ముందుకు సాగుదాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు బైబిల్లోనే ఒక ఉదాహరణ ఉన్నది. దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు, కానీ వెంటనే అతనికి సింహాసనం రాలేదు. అడవుల్లో సంవత్సరాలు వేదన, వేట అన్నీ అతను అనుభవించాడు. కాబట్టి ఆ వేచిచూపు కాలమే దావీదును ఒక గొప్ప రాజుగా మార్చింది. మన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎదురు చూసేది నష్టమయ్యేది మందు కాదు, దేవుని చేతుల్లో సిద్ధమయ్యే దశలో ఉందని మనం గుర్తెరిగి మనము ముందుకు సాగుదాం. మన స్పందన ఎలా ఉండాలంటే, మన స్పందన వేచి చూపులోనే చాలా ముఖ్యంగా ఉంటుంది. మనము నిరుత్సాహంతో కాదు, ప్రార్థనతో ముందుకు వెళ్ళాలి. ఫిర్యాదుతో కాదు, విశ్వాసంతో ముందుకు సాగాలి. ఆందోళన కాదు, విశ్వాసము మనకు ముఖ్యము. కాబట్టి మంగళవారం మనకు సహనాన్ని నేర్పే రోజుగా ఉంటుంది. దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు, వెళ్ళిపోలేదు. మన పరిస్థితి ఏదైనాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ముందుకు సాగిన ఎడల మనకు స్పందిస్తాడని గుర్తెరుగుదాం. మనము మంగళవారం రోజు అనేకమైన ఆర్థిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. కుటుంబ బాధ్యతలు అయితేమి, భవిష్యత్తు అయితేమి, బిల్లులు అయితేమి. కానీ దేవుడు ఇలాగంటున్నాడు, ముందుగా దేవుని రాజ్యాన్ని వెతకండి. దేవుడు చూసే క్రమం వేరు. మనం విశ్వాసంతో నడిస్తే అవసరమైనది ఆయన సమకూరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో ఏదైనా ఆర్థిక ఒత్తిడి ఉన్నను, ఏదైనా ఇబ్బందులు ఉన్నను, మనము దేవునికి మొదపెట్టి ముందుకు సాగుదాం. దేవుడు మన జీవితాన్ని మనకంటే ముందుగా ఎరిగిన వాడు కాబట్టి మనము ఆయనను అడిగి ముందుకు సాగే బిడ్డలుగా ముందుకు వెళ్దాం. మనము దేవుడు దూరంగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ ఆయన నిశ్శబ్దము, అనుమానాస్పదం కాదు. ఆయన మనల్ని లోతైన విశ్వాసంలోకి పిలుస్తున్నాడు. మంగళవారం ఉదయ కాలంలో మనము మన హృదయాన్ని పరీక్షించుకుందాం. మనము ఏ విధంగా ఉన్నామో, మనము అవిశ్వాసంగా ఉన్నావా, నీవు విశ్వాసంగా ఉన్నావా? ఈ వారం మధ్యలోనే నీవు ఆగిపోకుండా దేవుడు నీకు సహాయంగా ఉంటాడని గుర్తెరిగి దేవుడితో సమాధానంతో శాంతియుతముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనకు సమాధానం రాబోతుంది. మన కన్నీటి ప్రార్థన వృధా కాదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఆశతో ముందుకు సాగి నీ అవసరం ఏదైనా ప్రియమైన బిడ్డలారా, నీవు అడిగి
గోసాదిని ఎడల దేవుడు సమస్తాన్ని దయచేయగల దేవుడు కాబట్టి మనము దేవుని యొక్క సమాధానం కోసం ఈ మంగళవారం ఉదయకాలంలో ఆశతో ఎదురు చూసే బిడ్డలుగా ఉందాం. కొద్ది సమయాన్ని మనము ప్రార్థనలో గడుపుతాం. ప్రియమైన పరలోక రక్షక దేవా, ఈ మంగళవారం ఉదయకాలంలో మేము మా వేచి చూపునంతటిని మీ చేతుల్లో ఉంచుతున్నాం తండ్రి. మా హృదయాలకు సహనాన్ని దయచేయండి, మా మనస్సులకు శాంతినివ్వండి దేవా. మీ సమయాన్ని నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభువా. మరి ప్రస్తుత రోజుల్లో తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉన్నారో మీకే తెలుసు నాయనా. మరి ఏమైనా బిడ్డలైతే తండ్రి మరి మొబైల్ ద్వారా మరి ఆన్లైన్ గేమ్స్ ఆడుకొంచు మరియు ఇహలోకమైన వాటి కోసం వెంపర్లాడ్చుంటుండగా తండ్రి, అటువంటివి కాకుండా నాయన మరి దేవునితో సమాధానంగా మరి ప్రార్థించుకొని ముందుకు సాగే బిడ్డలుగా సహాయం దయచేయండి. కుటుంబాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసున్నాయన. మాకు అనేకమైన బిడ్డలు ఈ వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తుండగా తండ్రి, వారికి కావాల్సిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబాలకు ఆర్థిక అవసరాలు ఉన్నాయో మీకే తెలుసున్నాయన. మరి కుటుంబాలలో మరి తాగుడు అనే వ్యసనాల్లో పడి బిడ్డలు కుటుంబాలు చిన్నాభిన్నంగా ఉంటుండగా తండ్రి, అటువంటి బిడ్డలను ఎత్తి పట్టుకోనమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలు విని కొంతమంది అయినను మరి మారు మనసు పొందినామని చెప్పుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అటువంటి బిడ్డల మీదే ఈరోజు ముట్టమని వేడుకొంచున్నాం. అదేవిధంగా నాయన ఇంకా చదువులో ముందుకు సాగే బిడ్డలకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఆ బిడ్డలకు కావాల్సిన తెలివిని, జ్ఞానమును, జ్ఞాపశక్తిని దయచేయండి. ఉద్యోగాల్లో ఉన్న బిడ్డలకు కావాల్సిన మెలకువలను దయచేయండి తండ్రి. పై అధికారుల యొద్ద ఏ విధంగా మాట్లాడాలో సహాయం దయచేయండి. వాటి తోటి పనివారితో ఏ విధంగా మెసులుకోవాలో సహాయం దయచేయమని వేడుకొంచు. అదేవిధంగానైనా ఇంకను అనేకమైన బిడ్డలు ఆయా అవసరతలతో మిమ్మల్ని ప్రార్థిస్తుండగా నాయన మీరే వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం ఎదురు చూసే బిడ్డలైతేమి, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలైతేమి తండ్రి, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకైతే తండ్రి మీరే సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. కుటుంబాల్లో ఉన్న పెద్దవారు అనారోగ్య సమస్యల్లో ఉంటుండగా నాయన వారికి కావాల్సిన నెమ్మదిని, వారి యొక్క ఆయుష్ను పొడిగించమని వేడుకొంచున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. అదేవిధంగా తండ్రి దేవా కాచి కాపాడు అని ప్రార్థిస్తున్న బిడ్డలకు సహాయం దయచేయండి తండ్రి. ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో మీకే తెలుస్తున్నాయన. మీరు చెప్పిన తండ్రి, నీ తల్లి గర్భంలో నిన్ను రూపింపకముందే నిన్ను ఎరిగిన తండ్రి చెప్పిన దేవా మీరే మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మరి ముఖ్యంగా కుటుంబ సమస్యలు మరి అప్పుల సమస్యల్లో ఉన్న బిడ్డలకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మీకు పిలివిప్పి సరైన సమయంలో వారికి సహాయం దయచేస్తుందని అడుగుచున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా పనుల నిమిత్తం మేము ఆయా పనుల నిమిత్తం మా బిడ్డలు మార్గంలో అయితేమి, వారు చేయించిన పనులలో అయితేమి, వ్యాపారాల్లో అయితేమి ప్రతి ఒక్క దానిలో మీరే వారిని దీవించి ఆశీర్వదించి తండ్రి మాకు మేము మరొక ఉదయాన్నే మిమ్మల్ని కలుసుకునే భాగ్యం మాకు దయచేస్తారని ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగము మీకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగా ఉంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు, బంధుమిత్రులకు షేర్ చేయమని ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మరియు కామెంట్ రూపంలో తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన మేలుకరంగా ఉంటే కామెంట్లో ఆమెన్ అని టైప్ చేయమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమెన్.